హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మీ అందరి కోసం పాలకూర స్పెషల్ చూస్తున్నా అండి. అదేంటంటే పాలకూరతో ఉల్లికారం. ఆకుకూరలు మనకి ఎక్కువగా ఇష్టపడని వాళ్ళకి ఇలా పాలకూర ఉల్లికారం చేసి పెట్టండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగుంది. సో పిల్లలు కూడా ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు కదా, సో ఇలా కర్రీలాగా ప్రిపేర్ చేసి రైస్లో కలిపి ఇస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇది చేయడం కూడా చాలా సింపుల్. ఒకసారి ట్రై చేయండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. నేను ఇక్కడ ఒక పాలకూర కట్ట తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని కట్ చేసేసి బాగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ ఒకటి తీసుకున్నాను, దానికి 3 ఆనియన్స్ తీసుకున్నానండి. సో పాలకూర కట్టలు మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. సో చూడండి, ఇలా అంతా కట్ చేసి బాగా క్లీన్ చేసుకున్నాను. ఏమైనా పుల్లలు ఉన్నా గడ్డు ఉన్నా తీసేసి ఇప్పుడు వీటిని వాష్ చేసుకోవాలి. ఆకుకూరలు ఎప్పుడైనా 4-5 టైమ్స్ వాష్ చేసుకోవాలండి, ఎందుకంటే మట్టి ఉంటుంది కదా. సో అందుకనే ఫస్ట్ ఇలా గిన్నె నిండా నీళ్ళు పోసి ఒకసారి వాష్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ నీళ్ళు పడేసి మళ్ళీ ఇంకొక కొన్ని ఫ్రెష్ వాటర్ పట్టుకొని మళ్ళీ అలా క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే మనకి అందులో ఉన్న ఇసుక అంతా పోతుంది. సో ఇలా ఆకుకూరలన్నీ బాగా వాష్ చేసి పెట్టుకొని తర్వాత మనం కట్ చేసుకోవాలి. ముందే కట్ చేసుకొని ఎప్పుడు కానీ ఆకుకూరలు వాష్ చేయకూడదండి. సో దాంట్లో ఉన్న ప్రోటీన్ మినరల్స్ అన్నీ పోతాయి. సో అందుకని ముందే వాష్ చేసుకున్నాక కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు ఇలా ముదురుగా ఉన్న కాడలు వదిలేసేయండి. ఇలా లేతగా ఉన్నటివి కట్ చేసుకోండి, మగ్గిపోతాయి. సో చూడండి, ఇందులో ఇన్ని ముదురు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పడేసి మిగతావి చిన్నగా, వీలైనంత చిన్నగా చాప్ చేసుకోండి ఇలా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం. నేను ఇందాక చెప్పాను కదా, నేను ఇక్కడ ఒక పాలకూర కట్టకి 3 మీడియం సైజ్ ఆనియన్స్ అని. మీ ఇష్టం ఆనియన్స్ ఎన్ని తీసుకున్నా పర్వాలేదు. మినిమం అయితే ఒక ఆనియన్ అయితే కంపల్సరీ తీసుకోండి, ఎందుకంటే పాలకూర ఉల్లికారం కదా మనం చేసేది, అందుకని. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి ఆయిల్ కాగిన తర్వాత వేసి బాగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చూడండి, ఇప్పుడు లైట్ గోల్డ్ కలర్ వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసి చల్లారనివ్వండి. ఇవి చల్లారేలోపు మనం ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. సో అందుకని ఆయిల్ ఏం అవసరం లేదు, ఇందాక వేసిన ఆయిలే సరిపోతుంది. ఈ 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసుకున్నాను. సో మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ కాగిన తర్వాత ఈ ఆనియన్స్, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పసుపు వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు ఇందులో కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది ఇది. సో అందుకనే పులుపు కోసం కొద్దిగా చింతపండు వేస్తున్నాను. వేసి ఇవన్నీ బాగా ఫ్రై చేయండి. సో చింతపండు నానబెట్టే పని లేదు, ఎందుకంటే ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మనకు చింతపండు కూడా మెత్తగా అయిపోతుంది. సో చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇప్పుడు ఇందాక మిక్సీ జార్లో తీసుకునేవి చల్లారిపోయాయి. ఇప్పుడు ఫస్ట్ వీటిని మిక్సీ పట్టండి. మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు ఈ చల్లారిన ఆనియన్, వెల్లుల్లి, చింతపండు ఉంది కదా, అది కూడా వేసి పూర్తి మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బ్లెండ్ చేయాలి. సో ఇందులోనే నేను కర్రీకి సరిపడా కారము, సాల్ట్ కూడా ఇక్కడే వేసేస్తున్నాను. వేసి కోట్స్గా బ్లెండ్ చేసుకోండి. సో చూడండి, ఇలా ఉండాలన్నమాట. పూర్తి మెత్తగా పేస్ట్లాగా కాకుండా ఇలా కోట్స్గా బ్లెండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ అదే కడాయిలో మళ్ళీ ఇంకొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసేసి ఈ ఆయిల్ కాగిన తర్వాత సన్నగా తరుక్కున్న వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి. కావాలంటే మీరు ఇక్కడ తిరువాత దినుసులైనా వేసుకోవచ్చు, ఆవాలు, జీలకర్ర, శనగబ్యాలు. బట్ నేను ఆల్రెడీ పేస్ట్లో వేసాను కదా అని ఇక్కడ వేయట్లేదు. వెల్లుల్లి బాగా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు ఇందాక తరిగి పెట్టుకున్న పాలకూర వేసేసి ఆయిల్లో కాసేపు బాగా మగ్గనివ్వండి. కాసేపు బాగా మగ్గిన తర్వాత మూత పెట్టేసి దాన్ని బాగా దగ్గరగా వచ్చి మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. సో చూడండి, ఇది బాగా దగ్గరకు వచ్చి బాగా కుక్ అయింది. ఇప్పుడు ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఉల్లికారం ఉంది కదా, సో ఆ ఉల్లికారంని ఇందులోకి వేసేసి బాగా మిక్స్ చేసి ఇంకాసేపు ఫ్రై చేయాలన్నమాట. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా, చపాతీలోకి, దేంట్లోకైనా బాగుంటుంది. సో ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఇప్పుడు ఉప్పు కారం టెస్ట్ చేసుకోండి. మనం ఒకవేళ తక్కువైతే యాడ్ చేసుకోండి. సో ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదా, అంటే మన కర్రీ ప్రిపేర్ అయినట్టు. సో స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి పాలకూర ఉల్లికారం రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.